స్థానాల్లో బిగ్ ఫైట్. తమిళనాట ప్రధానంగా ప్రముఖ నేతలందరూ కూడా ఈసారి పోటీ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా తమిళనాడుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అదేవిధంగా తెలంగాణ గవర్నర్ గా వ్యవహరించినటువంటి తమిళిసై, అదేవిధంగా కరుణానిధి కూతురు కనుముని, అదేవిధంగా టీటీవీ దినకరన్, ఈయన జయలలిత అల్లుడు, అదేవిధంగా నీలగిరీస్ నుంచి ఏ రాజా, అదేవిధంగా వీరప్పన్ కూతురు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తదితర ముఖ్య నేతలందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి 7 స్థానాల పైన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ నడుస్తుంది. ప్రధానంగా తమిళనాడులో ఈ 7 సీట్లకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మధ్య అన్ని పార్టీల్లో చర్చ కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పార్టీలు ఏవైనప్పటికీ కూడా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రజలందరికీ తెలిసిన వ్యక్తులు. ఆయా మార్గాల్లో వీళ్ళంతా కూడా ప్రజలకు తెలిసిన వ్యక్తులు. ఏ రాజా అవినీతి కుంభకోణంలో, అదేవిధంగా కనిమొలి కరుణానిధి కూతురుగా, అదేవిధంగా కుంభకోణంలో ఆమె తేలింది. అదేవిధంగా జయలలిత అల్లుడిగా దినకరన్ తెలుసు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలిగా తమిళిసై సౌందరరాజన్, అదేవిధంగా బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై సంచలనంగా మారడం జరిగింది. బీజేపీని తమిళనాడులో అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు అందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది అన్నామలై. అదేవిధంగా వీరప్పన్ క్రూరుడు, అదేవిధంగా గంధపు చెక్కల కుట్రదారు ఎవరైతే వీరప్పన్ ఉన్నారో వీరప్పన్ కూతురు విద్యారాణి వీరప్పన్ కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఈ 7 స్థానాలకు సంబంధించిన అంశాలను ఒకసారి చూస్తే, తమిళనాడు డిఎంకే బీజేపీ మధ్యనే పోరా ఓరిపోరు. అన్నా డిఎంకే పార్టీ జయలలిత పార్టీ ప్రస్తుతం కనీ విని ఎరగని రీతిలో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ కేవలం కరుణానిధి పార్టీ, డిఎంకే పార్టీ, బీజేపీ పార్టీ మధ్యనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంది. అన్నా డిఎంకే పార్టీ జయలలిత పార్టీ మాత్రం కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. తమిళనాడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే గత ఎన్నికల వరకు ఎప్పుడు కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉండేది. ఎప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, లేదంటే బీఎస్పీ పార్టీ, అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునే ఏ ఒక్క పార్టీ కూడా ఈ తమిళనాడు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేదు, అత్యధిక సీట్లను గెలవలేదు. కేవలం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని 2-3 సీట్లను, జాతీయ పార్టీలు 2-3 సీట్లను అడిగి అక్కడ పోటీ చేయడమే తప్ప జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా తమిళనాడులో గెలిచిన దాఖలాలు లేవు. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధిక స్థానాల్లో 23 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త చూస్తే, తమిళనాడు డిఎంకే బీజేపీ హోరాహోరీ. కోయంబత్తూరులో అన్నామలైకి మొగ్గు, తమిళిసైకి తదితరులకు ఛాన్స్. డిఎంకే నేత ఏ రాజా ఎదురీత, నీలగిరీస్ బరిలో వీరప్పన్ కుమార్తె. లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకు శుక్రవారం తొలి దశలోని ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడ నాడులో ఎప్పుడు డిఎంకే అన్నా డిఎంకే మధ్యనే ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నా డిఎంకే బలహీన పడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజెక్కించుకున్నట్లు కనిపిస్తుంది. డిఎంకేకు కమలదనం గట్టి పోటీ ఇస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచిన ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేకాక చాలా స్థానాల్లో డిఎంకే భాగ్య రేఖలను బీజేపీ మార్చేసేలా కనిపిస్తుందని సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా వేయడం జరుగుతుంది అన్ని సర్వే రిపోర్టులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాడు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తుంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా 2 అంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. కోయంబత్తూరు పార్లమెంట్ స్థానాన్ని చూస్తే బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్సిబి శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె కామరాజ్ పేరిట 24 గంటలు మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీలో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సిపి
రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డిఎంకే మిత్రపక్షమైన సిపిఎం సిపిఐ గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నా డిఎంకే అభ్యర్థి పి నాగరాజన్ నెగ్గారు. అయితే గత 2 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ 2వ స్థానంలో ఉండడం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. డిఎంకే నుంచి పి రాజ్ కుమార్, అన్నా డిఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. నీల్గిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డిఎంకే నేత ఏ రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009-2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు అంటే 54.2% ఓట్లను సొంతం చేసుకున్నారైతే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2G కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత 2 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్ మురుగన్ను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గంలో బడగా సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి నుంచి వీరప్పన్ బిడ్డ పోటీ చేస్తుంది. ఒకప్పుడు 3 రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయినా ఆమె నామ్ తమిళార్ కచ్చి ఎన్టీకే పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె గోపీనాథ్, అన్నా డిఎంకే నుంచి జయప్రకాష్, బీజేపీ నుంచి సి నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయి నడిచింది. తర్వాత ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండడం పోటీకి ఆసక్తిని పెంచింది. ఇక తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డిఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ దివంగత సీఎం కరుణానిధి కూతురు సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ ముపనార్ నుంచి విజయ్ శీలన్, అన్నా డిఎంకే నుంచి ఆర్ శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించడం విశేషమైతే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూరు బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడ నుంచి డిఎంకే లేదంటే అన్నా డిఎంకే గెలుసు వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలను ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసి వస్తుంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి గట్టి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తుత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలవడం విశేషం. అంటే ఇక్కడ గెలిచేందుకు బీజేపీకి అవకాశం ఉంది. చెన్నై సౌత్ నుంచి తమిళసై సౌందరరాజన్. ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థుల బరిలో నిలిచారు. బీజేపీ నేతగానే కాక డాక్టర్ గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె సుపరిచితురాలు. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం మనకు మరింత కలిసి వచ్చే అంశం. 2019లో ఇక్కడ డిఎంకే తరఫున తమిళాచి తంగ పాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజార్టీతో అన్నా డిఎంకే అభ్యర్థి జయవర్ధన్ పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగ పాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనని ధీమాతో డిఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. ఇక రామనాథపురం ఏకంగా 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా, 2 సార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, 3వసారి ఆమె మరణానంతరం పనిచేసిన పన్నీరు సెల్వం రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నా డిఎంకే ఆయన్ను బయటకు పంపించేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ కుల సమీకరణలు కూడా ఓపీఎస్ కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె నవాన్ ఖనీ ఐయుఎంఎల్ ఓపీఎస్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్స్యకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్ కు మరింత కలిసి వస్తుందని భావిస్తున్నారు. తేని నియోజకవర్గం చూస్తే టీటీవీ దినకరన్
జయలలిత తర్వాత అన్నా డిఎంకే సారథి కావాలన్న శశికళ కళ కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజకం ఏఎంఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరు ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికి బీజేపీ మద్దతు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికి బీజేపీ వద్ద మద్దతిస్తుంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి రవీంద్రనాథ్ పన్నీర్ సెల్వం కుమారుడే. కాగా తేని సిట్టింగ్ ఎంపీ రవీంద్రనాథ్ పన్నీర్ సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకర్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ అంటే గతంలో పోటీ చేసి ఈసారి చేస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్కు మరింత కలిసి వస్తుందని భావించడం జరుగుతుంది. అంటే మొత్తానికి బీజేపీ పార్టీ కానీ బీజేపీ అభ్యర్థులు కానీ ఇక్కడ ఉన్న 7 సీట్లలో మెజారిటీ సీట్లలో గెలిచేందుకు అవకాశం ఉంది.